రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్స్ ఒక్కసారిగా మూతపడ్డాయి. రిటైల్ చికెన్ షాప్స్ అసోసియేషన్ పిలుపుతో బంద్ కొనసాగుతోంది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారులు రోడ్డెక్కారు. గతంలో కేజీ చికెన్ ఇచ్చే మార్జిన్ను ఒక్కసారిగా తగ్గించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షాప్ యజమానులు. మార్జిన్ తగ్గిపోవడంతో షాపుల నిర్వహణ కష్టంగా మారిందని, రోజువారీ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి వచ్చిందంటున్నారు. రిటైల్ చికెన్ షాప్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ ఫేస్ టు ఫేస్. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ రిటైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటంటే ఏదైతే మార్జిన్ని పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పాటిస్తున్నాయి. ప్రస్తుత విధి అంశానికి సంబంధించి చికెన్ షాప్ రిటైల్ అసోసియేషన్ అధ్యక్షుడితో మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ చికెన్ షాప్స్ బంద్ను పాటిస్తున్న ప్రధాన కారణం ఏంటి? ఏదైతే మాకు మార్జిన్ ఈ బడా కంపెనీలు ఉన్నాయో, పెద్ద కంపెనీలు కార్పొరేట్ సంస్థ ఉందో వాళ్ళు మార్జిన్ తగ్గించడం జరిగింది సార్. గత 6 నెలల నుంచి చాలా నష్టాల బాటలో పడుతున్నాము. దాన్ని కూడా ఆ కంపెనీ కూడా పొయ్యి కూడా 2 సార్లు వివరించడం జరిగింది. వాళ్ళు చాలా లైట్ గా తీసుకున్నారు. మీరేం చేశారు అన్న ధోరణితో పోతున్నారు. కాబట్టి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నమెంట్ దృష్టికి పోయే విధంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. శాంతియుత నిరసనలు చేస్తున్నారు. ఇక్కడ ఇంద్రపార్క్ దగ్గర కూడా మేము గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఈ ప్లేస్ ఎంచుకున్నాం సార్. ప్రధానంగా మీకు ప్రస్తుతం మార్జిన్ ఎంత వస్తుంది, మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు? సార్ మాకు వచ్చే మార్జిన్ లో ఇప్పుడు గత 20 years నుంచి కూడా 26 రూపాయలు మార్జిన్ వస్తుంది సార్ మాకు. ఇప్పుడు ఆ 26ను తీసేసి ₹1 ₹2 పెంచేది పోయి ఈ కాలానుగుణంగా ఇప్పుడు 16 రూపాయలు చేస్తున్నారు. ఆ 16 రూపాయలు మాకు ఇచ్చేదానికి ఏ లిమిట్లో ఏం సరిపోదు. కాబట్టి మేము మినిమము మాకు ఎంతైతే న్యాయమైన రేటు ఉంటుందో ఆ రేటుని డిసైడ్ చేయాలని, మాకు ఆ న్యాయమైన రేటు వచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు సార్. ప్రధానంగా మీరు ఎంత మార్జిన్ డిమాండ్ చేస్తున్నారు అనుకోవచ్చు? ప్రధానంగా సార్ మాకు ఇప్పుడున్న కాలానుగుణ ప్రకారం మినిమం 1 కేజీకి 40 రూపీస్ వస్తే తప్ప మేము జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేము. మీరు చెప్పండి, ప్రధానంగా డిమాండ్ ఏంది? గత 20-25 సంవత్సరాల నుంచి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడున్న పెద్దలు అప్పుడు ఒక రేట్ డిసైడ్ చేసి అందరికీ అనుకూలంగా ఒక రేట్ డిసైడ్ చేశారు. గత 6 నెలల నుండి ఈ బడా కంపెనీ వాళ్ళు రిటైల్ చికెన్ వ్యాపారస్తులకు లాభాలు ఇవ్వకుండా వాళ్ళని చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని కారణంగా ఈ రిటైల్ వ్యాపారస్తులు ఎవరు కూడా షాప్ కిరాయిలు కానీ, ఇంటి కిరాయిలు కానీ, పనిపిల్లల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా చాలా దిగజారిపోయి ఉన్నాం. కాబట్టి మేము మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాము. ప్రధానంగా చికెన్ షాపులు బంద్ ఉన్నాయి. వినియోగదారులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చికెన్ దొరకడం లేదంటున్నారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? కాలానుగుణంగా రేట్లు ప్రతి కంపెనీలో ప్రతిదానికి రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేగవంతంగా అభివృద్ధి అవుతున్న ఈ దేశంలో మా బతుకులు ఎక్కడేసినా అక్కడ గొంగల్లాగా ఉన్నాయి. కాబట్టి ఈ సేవ ఇంకెన్ని సంవత్సరాలు చేయాలని నిర్ణయించుకొని మా కడుపులు మండి వీధిన పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఈ ధర్నాకు పిలుపునిచ్చినాం. ఈ ధర్నా అనేది ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 4 గంటల వరకు ఎండవచ్చు. కానీ ఈ ఉద్యమం ఎండవడానికి అవకాశం లేదు. సరే, కంపెనీ వాళ్ళు మొన్నటిదాకా పిలిచి మాట్లాడతారేమో, సరే సంధి కుదిరించుకొని మొత్తానికి ఎందుకు పబ్లిక్ను ఇబ్బంది పెట్టాలి చేయొద్దన్న ఉద్దేశంతో కంపెనీలకు పదే పోయి విన్నపించుకోవడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా 11 గంటలకు 12 గంటలకు సమయంలో, సార్ రేపు ఇంకా 4 గంటల సమయమే ఉంది, ఈ 4 గంటల సమయంలో మీరు ఆలోచించుకొని మాకు ఏదన్నా చేరవేస్తే ఈ యొక్క ధర్నాను విరమించుకొని మీ దగ్గరికి వచ్చి సంధి కుదిరించుకొని మాట్లాడి ఇలాంటి విషయాలు ఇక్కడ ధర్నా ఏర్పాటు లేకుండా చేసే ప్రయత్నం చేద్దామని ఆలోచించడం. కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టుగా అహంకారపూరితమైన ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఈ ధర్నా ఇలాగనే కొనసాగుతుంది. ఈరోజు రేపటి నుంచి తదుపరి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ప్రతి షాపు ఏ షాప్ అయినా ఖచ్చితంగా మేమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళమే అందరం కలిసి తెలిసిన షాపుల దగ్గరికి పోయి ముస్లిం సోదరులైనా రేపు పెద్ద బడా కంపెనీలు పెట్టుకున్న కంపెనీ అవుట్లెట్లైనా దిగి రావాల్సిందే. దిగొచ్చి సరైన మార్జిన్, మేము బతకడానికి సరైన మార్జిన్ మాకు ఇచ్చినట్లయితే మేము తప్పకుండా ఈ ఉద్యమాన్ని విరమించుకొని కస్టమర్లకు అనుగుణమైన రేట్ ఇచ్చి కస్టమర్లకు మేము నాణ్యమైన చికెన్ అందిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? గత వారం రోజుల కింద పేపర్ రేట్ తీసుకొని చూస్తే 350 రూపాయలు ఉండే. మేము ఎప్పుడైతే ధర్నాన్ని ప్రకటించినామో ఆ రోజు నుంచి వాళ్ళు గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసిరు. 250 రూపాయలు తీసుకొచ్చి కూర్చోబెట్టిరు. చాలా మంచిది. అది పబ్లిక్ కూడా
మన రేటు మార్జిన్ తగ్గించినందుకు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటది. కానీ మాకు కూడా మార్జిన్ పెంచి న్యాయం చేయాలని ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మేము ఇక్కడ ధనోజ దగ్గర పెట్టింది కూడా కారణం అదే. మా దృష్టిని పై కేంద్రీకరించి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే రిటైల్ వ్యాపారులు మార్జిన్ పెంచాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం చికెన్ షాప్ రిటైల్ మార్జిన్ లో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మార్జిన్ 26 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.